28 జనవరి 2026 తులారాశివారి జీవితాల్లో ఆత్మపరిశీలన, సమతుల్యత మరియు మలుపుల చిహ్నాన్ని తెస్తుంది. తులారాశివారు సహజంగా సమతుల్యత, న్యాయం మరియు అందంతో సంబంధం కలిగి ఉంటారు మరియు ఈరోజు ఈ స్వభావాన్ని మరింతగా పెంచుతుంది. ఈరోజు గ్రహస్థానాలు మిమ్మల్ని లోపల నుండి బలోపేతం చేస్తాయి మరియు బయటి ప్రపంచంలో మీ ఇమేజ్ను పెంచుతాయి. ఈరోజు కొంతకాలంగా గందరగోళంగా అనిపించిన విషయాలు క్రమంగా స్పష్టంగా మారుతున్నాయని మీరు కనుగొంటారు. మానసిక సంఘర్షణ తగ్గుతుంది మరియు మీ నిర్ణయం తీసుకోవడం మెరుగుపడుతుంది. మానసిక స్థితి మరియు ఆధ్యాత్మిక శక్తి. ఈరోజు చంద్రుని స్థానం మీ మనస్సును మరింత లోతుగా తీసుకెడుతుంది. మీరు కేవలం ఉపరితల విషయాలతో సంతృప్తి చెందరు, కానీ ప్రతి సమస్య యొక్క మూలాన్ని లోతుగా పరిశీలించాలనుకుంటారు. పాత అనుభవాలు, జ్ఞాపకాలు మరియు కొన్ని నెరవేరని కలలు తిరిగి తలెత్తవచ్చు. ఇది ప్రతికూలమైనది కాదు. బదులుగా మీరు ఇప్పుడు మీ జీవితంలోని తదుపరి దశకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారనడానికి ఇది సంకేతం. ఈరోజు ఆత్మపరిశీలనకు అద్భుతమైన రోజు. ధ్యానం, యోగా లేదా ప్రార్థన చేసేవారు ఈరోజు అసాధారణమైన మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. మీరు చాలా కాలంగా మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే ఈరోజు మీకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కెరీర్ మరియు పని ప్రదేశం. 28 జనవరి 2026 కెరీర్ కోణం నుండి తులారాశి వారికి నిర్ణయాత్మకమైన రోజుగా నిరూపించబడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు సీనియర్ అధికారి నుండి ప్రశంసలు పొందవచ్చు. మీ గత ప్రయత్నాల ఫలాలు ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యత గురించి చర్చ జరగవచ్చు. పనిలో మీ అభిప్రాయానికి విలువ ఉంటుంది. జట్టుకృషిలో మీ పాత్ర కీలకం. మీరు వ్యాపారంలో పాల్గొంటే ఈరోజు పాత పరిచయం నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే ఏదైనా ప్రధాన పెట్టుబడులను జాగ్రత్తగా చేయండి. తొందరపాటు లాభాలకు బదులుగా నష్టాలకు దారితీస్తుంది. సలహా: ఈరోజు మీ అనుభవం మరియు జ్ఞానాన్ని విశ్వసించండి. ఇతరుల ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థిక కోణం నుండి ఈరోజు మధ్యస్థం నుండి మంచిది వరకు ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకునే సంకేతాలు ఉన్నాయి, కానీ ఖర్చులను నియంత్రించడం చాలా కీలకం. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. పాత పెట్టుబడులు క్రమంగా లాభాలను ఆర్జించడం ప్రారంభిస్తాయి. ఈరోజు అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం మానుకోండి. ఏదైనా లావాదేవీ ఇప్పటికే నిలిచిపోయినట్లయితే దాని పరిష్కారం కోసం ఆశ ఉండవచ్చు. ప్రేమ మరియు వివాహ జీవితం. ప్రేమ విషయాలలో ఈరోజు భావోద్వేగపరంగా తీవ్రమైన రోజు అవుతుంది. ప్రేమ సంబంధంలో ఉన్నవారు ఈరోజు హృదయపూర్వకంగా మాట్లాడుకుంటారు. ఏదైనా అపార్థం ఉంటే దానిని పరిష్కరించడానికి ఈరోజు మంచి అవకాశం. మీ ప్రేమికుడి నుండి మీకు భావోద్వేగ మద్దతు లభిస్తుంది. పాత వివాదాలు పరిష్కరించబడవచ్చు. సంబంధం బలంగా మారుతుంది. వివాహాధిపతులకు ఈరోజు పరస్పర అవగాహన పెరిగిన రోజు అవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు, కానీ అహం లేదా మొండితనాన్ని నివారించడం ముఖ్యం. ఈరోజు ఒక చిన్న విషయం పెద్ద మార్పులను తీసుకురాగలదు. కాబట్టి హృదయపూర్వక సంభాషణను కొనసాగించండి. కుటుంబ జీవితం. ఈరోజు కుటుంబంలో వాతావరణం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఒక పెద్ద నుండి మార్గదర్శకత్వం పొందుతారు, ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో శుభవార్త రావచ్చు. బంధువులను కలవడం సాధ్యమే. పాత కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వారు కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటే ఈరోజు మీరు మెరుగుదల సంకేతాలను చూస్తారు. ఆరోగ్య జాతకం. తులారాశివారు ఈరోజు వారి ఆరోగ్యంలో సమతుల్యతను కాపాడుకోవాలి. పని ఒత్తిడి లేదా మానసికంగా ఎక్కువగా ఆలోచించడం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. సంభావ్య సమస్యలు. ఓ తలనొప్పి, ఓ నిద్ర లేకపోవడం, ఒత్తిడి. పరిష్కారాలు: ఓ తగినంత నీరు త్రాగండి. మొబైల్ మరియు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. ఓ
ఓ తేలికపాటి యోగా లేదా నడక ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఆరోగ్య సమస్యను విస్మరిస్తూ ఉంటే ఈరోజే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆధ్యాత్మిక సంకేతాలు మరియు నేటి సందేశం. జీవితానికి సమతుల్యత కీలకమని ఈరోజు మీకు నేర్పుతుంది. ఎక్కువగా ఆలోచించవద్దు లేదా ఎక్కువగా భావోద్వేగానికి గురికావద్దు. బదులుగా మధ్యస్థ మార్గాన్ని అవలంబించడం ఉత్తమం. మీలో దాగి ఉన్న కళ, సృజనాత్మకత మరియు సౌందర్యం ఈరోజు బయటపడవచ్చు. మీరు రచన, సంగీతం, డిజైన్ లేదా కళలో పాల్గొంటే కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. అదృష్ట సంఖ్య, దిశ మరియు రంగు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దిశ పశ్చిమం. అదృష్ట రంగు లేత నీలం మరియు తెలుపు. అదృష్ట సమయం ఉదయం 9:30 నుండి 11:30 వరకు. నేటి సాధారణ పరిహారం. ఈ సాయంత్రం మీ ఇంట్లో నిశ్శబ్ద ప్రదేశంలో దీపం వెలిగించి మీ జీవితంలో సమతుల్యత కోసం నిశ్శబ్దంగా దేవుడిని ప్రార్థించండి. వీలైతే అవసరమైన వారికి తీపి ఆహారాన్ని దానం చేయండి. ఇది మానసిక ప్రశాంతతను మరియు సానుకూల శక్తిని తెస్తుంది.